This video is for all those who think that tooth is just a tooth. So keep watching. చాలా మంది టీత్ అంటే చాలా పన్ను అనగానే చాలా చునకలం భావం ఉంది ఇండియాలో. ఇంకా చాలా అవగాహన రావాలి దంత వైద్యం కోసము అండ్ టూత్ కోసము అండ్ పన్ను నొప్పి కోసము ఏ టైంలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని. కానీ చాలామంది ఫస్ట్ టీత్ ప్రాబ్లం రాగానే సర్లే పర్లేదు అప్పుడప్పుడే పెయిన్ వస్తుంది కదా, పెయిన్ వచ్చినప్పుడు తగ్గిపోతుంది కదా, ఏమైనా ట్యాబ్లెట్ వేసుకుందామా, మెడికల్ షాప్ వెళ్దామా, లేదా గూగుల్ అడుగుదామా. గూగుల్ ఏం చెప్తుంది, క్లోవ్ ఆయిల్ పెట్టండి, క్లోవ్ పెట్టండి ఇలా చెప్తారు. కానీ దీన్ని ఇలా చేయడం వల్ల మీ టీత్ పాడైపోవడం తప్ప ఇట్ విల్ నాట్ హీల్. సో ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి యూ హ్యావ్ టు రీచ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనరల్గా కామన్ సెన్స్ దానికి డెంటిస్టే అవ్వక్కర్లేదు. మీరు ఆలోచించండి, జనరల్గా ఒక మనిషికి ఆరోగ్యం ఉండాలనుకోండి ఏం అవసరం, ఆహారం. సో ఆ ఆహారము బంగారం అయినా సరే కానీ అది మనం నోటితోనే తినాలి. దానికి పళ్ళు కావాలి, టీత్ కావాలి, హెల్తీ ఓరల్ కండిషన్ కావాలి కదా, అది మిస్ అవుతున్నారు. అప్పుడు మీకు నోట్లో బ్యాలెన్స్ ఉండాలి అని అంటే మొత్తం నోట్లో ఒక్క వైపు పైన కానీ కింద కానీ ఒక్క టీత్ లేకపోవడం వలన మీరు కంప్లీట్గా అటువైపు ఇమాజిన్ ఇక్కడ టీత్ లేదనుకోండి, ఇటువైపు అంతా నవలం మానేస్తారు. మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది మీ బ్రెయిన్, అరే నీకు ఇక్కడ పన్ను లేదురా, నువ్వు ఇక్కడ నవలకు, నాకు అసలు ఇబ్బందిగా ఉంది, ఇటు సైడ్ నవలు ఓకేనా. లేకపోతే మీరు తినే పార్టికల్స్ గ్రైండ్ అవ్వట్లేదు, మీ బ్రెయిన్ మీకు పర్మిషన్ ఇవ్వదు ఇటు సైడ్ బికాస్ ఇట్స్ నాట్ కంఫర్టబుల్. సో ఇటువైపు మీరు నవ్వులుతారు, నవలి ఇటు సైడ్ అరగొట్టుకుంటారు. తర్వాత మళ్ళీ అప్పుడు రియలైజ్ ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ పన్ను ఉండదు. సో అట్లా ఓరల్ కండిషన్ అంతా బ్యాడ్ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. సో దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ 1 మీకు ఫుడ్ ఇరుక్కున్నప్పుడు కానీ, 2 బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ, 3 ఎక్కడన్నా ఫుడ్ ఇరుక్కొని ఒక క్యావిటీ లాగా ఫామ్ అయినప్పుడు కానీ, 4th వన్ ఎక్కడైనా మీకు క్యావిటీ వచ్చి ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతున్నా, 5th వన్ మీ చిగుళ్ళ హెల్త్ బాగాలేకపోయినా, స్వెల్లింగ్ వచ్చినా, బ్యాడ్ స్మెల్ వచ్చినా, పస్ వచ్చినా, ప్లీజ్ రన్ టు ఎ డెంటిస్ట్. జనరలీ ఇప్పుడు బేసిక్గా మంత్లీ విల్ గో టు అ సలూన్ ఆర్ అ పార్లర్ ఆర్ అన్ హెయిర్ కట్, యూ ట్రిమ్ యువర్ నెయిల్స్, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్, యూ సీ ఇన్ ద మిర్రర్. అంతనే ఇంపార్టెంట్ మన టీత్, ఎందుకంటే వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఏం తింటామో మన బాడీ అది. And there is also a saying, by seeing oral cavity, we can judge your overall health. So actually speaking, there are lot of diseases. చాలా అనారోగ్య పరిస్థితులు ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరనే బయటపడవచ్చు. లైక్ ఇప్పుడు మీ నోరు కండిషన్ చూసేసి మీకు డయాబెటీస్ ఉందా లేదా, అసిడిటీ ఉందా లేదా, ఏమైనా లంగ్ ఇష్యూ ఉందా లేదా, మీకు ఏమైనా కిటాసిస్ లైక్ మీరు డైట్లో ఉన్నారా, అసలు మీకు B12 B6 డెఫిషియన్సీ ఉందా, మీకు అల్సర్స్ ఉన్నాయా, అసలు మీ ఓరల్ కండిషన్ చూసి మీ ఓవరాల్ జనరల్ హెల్త్ చెప్పచ్చు. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మిగతావన్నీ అందరు చెప్పేస్తున్నారు. జనరల్గా బేసిక్ లైఫ్లో అప్లై చేయవలసింది అందరు మిస్ అవుతున్నారు. నా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను జనరల్గా ఆలోచించి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం తెచ్చాను. సో టూత్ ఈజ్ నాట్ జస్ట్ టూత్. మీరు బాగా తింటేనే, నవ్వులితేనే యాక్చువల్లీ మనం తింటాం కదా, డైజెషన్ ఇంటెస్టైన్లోనే అవుతుందని అందరు అనుకుంటారు. కానీ మీరు 3rd క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసినా మీకు అర్థమవుతుంది, డాక్టర్ అవ్వక్కర్లేదు దానికోసము. 30% ఆఫ్ యువర్ ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్ యువర్ ఓరల్ క్యావిటీ. మీరు ఇచ్చిన ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ టీత్ గ్రైండ్ చేసి దాన్ని ముద్ద చేసి, అమ్మ చిన్నప్పుడు అన్నం కలిపి ముద్ద పెడుతుందా, ఎగ్జాక్ట్లీ అట్లనే టీత్ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది మనం దాన్ని బాగా నమిలి ఒక బోలస్ అంటారు దాన్ని మన నోట్లో ఉన్న ఎంజైమ్స్తో, రసాయనాలతో దాన్ని ఒక ముద్దలా చేసి మింగితే అప్పుడు మీకు తిన్నది వెజ్, నాన్ వెజ్ ఆర్ ఏదైనా ప్రపంచంలో ఎంత టేస్టీ ఫుడ్ అయినా కానీ మీ ఒంటికి పడుతుంది. మీరు ఇంటెస్టైన్లోకి వెళ్ళి అది అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ అది మీ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. లేదు నేను నవలను మింగేస్తాను అంటే ఎలా తిన్నారో అలా మార్నింగ్ వెళ్ళిపోతుంది, అంటే ఇంకేమీ ఉండదు. సో అందుకని టీతస్ లాడ్ ఇంపార్టెంట్, అండర్ రేటెడ్. టీత్ ఆర్ అండర్ రేటెడ్, డెంటిస్ట్ ఆర్ అండర్ రేటెడ్. బట్ ఫారిన్ కంట్రీలో మనకన్నా కొద్దిగా అవగాహన ఉంది. కానీ యూసీ ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. సో ఇలాంటి హెల్త్ కండిషన్స్లో కూడా మనం అవేర్ ఉండడం వలన వీ విల్ బీ బెటర్ అండ్ వీ కెన్ పర్ఫార్మ్ బెటర్ అండ్ వీ ఆల్ కెన్ contribute something for the world also. Thank you. Follow for more.